జగనన్న మీద. నమస్కారం అమ్మా, అందరికీ నమస్కారం. మాట మనిషి లాంటిది, పాట పక్షి లాంటిది అన్నారు పెద్దలు. అది విన్నప్పుడు నేను పెద్దగా దాని పట్ల స్పందించలేదు, ఎందుకంటే నాకు అనుభవం లేదు కాబట్టి. ఈరోజు ఈ సభా కొలువు నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మాకు ఆహ్వానం అందినప్పుడు ఆ మాట విలువ తెలిసి వచ్చింది. ఆ మాటను పలికిన కవిమూర్తికి నమస్కరిస్తూ, వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి గారికి నమస్కరిస్తూ, దరిదాపుగా ఇప్పుడున్న సమాజం అంతా కాళ్ళ మీద నిలబడడంతో పాటు సెల్ ఫోన్ మీద ఎక్కువ ఆధారపడుతుంది. నాకు తెలిసిన ఈ తెలుగు సమాజంలో సెల్ ఫోన్ వాడని వ్యక్తి ఎవరైనా ఉంటే, మీకు తెలుసో తెలియదో, జగనన్నే ఫస్ట్ ఉండేది. అన్న ఫోన్ వాడాడు, కానీ ఆయన గురించి మనం అందరం ప్రతిరోజు ఆయన మాటని, ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన పథకాన్ని, ఆయన ప్రవేశపెడుతున్న విధానాల్ని, ఆయన ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చుతున్న పద్ధతుల్ని ప్రతిరోజు మనం అప్డేట్ చూస్తూనే ఉంటాం. ఇంతవరకు బాగానే ఉంది, కానీ దీని తర్వాత ఫోన్ ఎంత అవసరమో అంత అనవసరం అనిపించినప్పుడు ఈ అన్నం తెలుసుకున్న పాట రాసినాం. కళల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. మాయాజాలం జగమంతట గాలం, అరచేతిలో కొలువైంది నాశనగాలం. ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్టు, అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు. అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు, అశ్లీలత దాని అంతరాత్మలో గుట్టు. నమ్మరయో నెటిజన్స్ తల మీదొట్టు. కలల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. బ్యాంకులో అకౌంట్ ఉండి బ్యాలెన్సే లేకపోయినా, ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అంట. పర్సులోన పచ్చనోటు నికరంగా ఉండకున్నా, సెల్ ఫోనులో వాట్సాప్ వర్క్ చేస్తే చాలునంట. తెల్లవారేదాకా క్షణం ఆపరు చాటింగ్, ఎవరినెవరు చేస్తుంటారో తెలియదు చీటింగ్. కలల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. పక్క ఇంట్లో వైఫై ఉండి పాస్వర్డ్ తెలుసుకుంటే, పైసా ఖర్చు లేకుండా ప్రపంచాన్ని గెలకవచ్చు. సౌకర్యాలన్నీ ఉన్న ల్యాప్టాప్ ముందరుంటే, స్కైపులోనే కైపెక్కే సరదాలని పొందవచ్చు. అంతర్గత విషయాలను బయటపెట్టుతూ అంతరించిపోతున్నాడు మనిషి మట్టుకు. కలల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. థ్యాంక్ యూ అన్న. ఈ సందర్భంగా ఒక చిన్న మాట తెలియజేస్తా. ఏడుకొండల ఎంకన్న కంటే మించిన దైవం భారతదేశంలోనే లేరు. ఆ దైవం ఈ ప్రాంతంలో కొలువై ఉండడం, ఆయనని ఇక్కడ కొలువు తీర్చి అన్నని ఇక్కడ కూర్చోబెట్టి ఆయన ముందు మనం అందరం సంభాషించుకునే అవకాశం రావడం, అన్న మనసులో ఉన్న మాట వెంకటేశ్వర స్వామికి పాట ద్వారా చెప్పాలనుకుంటున్నా. ఏడుకొండల వెంకటేశ్వర అంతా నీ దయా, జగమంతా నీవయా. నిన్ను కొలవగా జన్మ చాలదే తండ్రి శ్రీహరి, నీ పాదం మా సిరి. నీడల వెన్నంటి పాముల పడగెత్తు, మనుషుల్లో ఒదిగుంది మృగమంటి జాతి. నిన్నటి బంధాలు నేటి శత్రుత్వాలు, అంతరిస్తున్నది లోకాల నీతి. వెలిగిస్తానా తనువు నీ గుళ్ళో జ్యోతి, కడిగేయి నా తండ్రి జగతిలో అవినీతి దేవా. ధన్యవాదాలు. సదా ఇట్లా మీ సేవలో ఎప్పుడు మా కళాకారులకు ఇట్లాంటి అవకాశం రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అన్న. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మాట పాటతో నిత్యం జనాల్ని జాగృతం చేసే గొప్ప కళలు గళాలు మీవి. మీరు ఇక్కడ దాకా రావడం నిజంగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.
ఒక మాట ఒక పాటను మీకు పరిచయం చేస్తూ వస్తున్న క్రమంలో ఇప్పుడు ఒక పాట, ఆ గొంతుకు తెలియని తెలుగు వ్యక్తి లేడు అని చెప్పడం అతిశయోక్తి కాదు. మొన్న గూగుల్లో ఎందుకో సెర్చ్ చేస్తే జనాలు ఏం వెతుకుతున్నారా అంటే ఒక 3 సింగర్స్ని వెతికిర్రు. అందులో టాప్లో ఉన్న సింగర్ ఆయనే గద్దర్ నర్సన్న. ఈ పేరు వింటే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సామాన్యులు గడప గడపకు చొచ్చుకపోయిన గంభీరమైన గొంతది. అన్న, మీ పాటతో మమ్మల్ని అలరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ముందుగా మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతపూర్వక అభినందనలు. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాతో పాటు వచ్చినటువంటి కవులకు, గాయకులకు, కళాకారులకు, ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా శివరెడ్డి అన్న, మేము కావాలని పిలిచినందుకు మా కృష్ణవేణి చెల్లెకి, ఎందుకంటే నేను అంటేనే ఒక పేదల నాయకులకు పాడేటువంటి గొంతుకగా నాకు గుర్తింపు. నా పేరు నర్సిరెడ్డి అయినా నాది నల్లగొండ జిల్లా అయినందుకు నల్లగొండ గద్దరుగా నన్ను అందరూ పిలుస్తారు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు. ఈరోజు ఇంత దూరం జగనన్నని దగ్గరగా చూసే అవకాశం, అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో హైదరాబాద్లో చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. నేను తమ్ముడు మానుకోట ప్రసాద్ రాసినటువంటి పాట అన్న గురించి. పేదల గడపల పొద్దు నువ్వై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకు నువ్వై ఆకలి పంచుతవో. పేదల గడపల పొద్దు నువ్వై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకు నువ్వై ఆకలి తీర్చినవో. వండేలేని గుండెలకు నీడై నిలుచుతవో, సాయం అంటే ఆ క్షణమే అన్నే కదులుతవో. బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు, బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు. రాజన్న రాజ్యం స్థాపించా రణమై నిలిసినవు. జగనన్న నీ వెంట నిరుపేదల చేయుతో, జగనన్న మా వెంట నువ్వు ఉంటే కొండంత. జగనన్న నీ మాట జన హృదయం గెలుచంట, జగనన్న నీ మాట అభివృద్ధికి చేయుతా. వైఎస్ఆర్ కలగన్నా కలలను పండించా, వైఎస్ఆర్ కలగన్నా కలలను పండించా. కన్నీరుందని కదిలొచ్చే ప్రజలను ప్రేమించా. ఉరుమై నిలిసినవో ఓ జగనన్నో, ఉద్యమ కాగడవైనావో మా జగనన్నో. కుట్రలు పన్నిన ముందడుగే వేసేవి జగనన్నో, జనముతో నేను జనముల నేనని కదిలినవే అన్నో. జన హృదయం గెలిచే నేతవు నువ్వే మా జగనన్నో. జగనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, జగనన్న మా వెంట నువ్వు ఉంటే కొండంతో. జగనన్న నీ మాట జన హృదయం గెలిసంట, జగనన్న నీ బాట అభివృద్ధికి చేయుతా. బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపుల గమ్మతనం, బంధం కలిసి నువ్వు పిలిసే పిలుపుల గమ్మతనం. భారం మోస్తూ నువ్వు నడిసే నడకలు మా కోసం, తండ్రికి తగ్గ కొడుకువులే ఓ జగనన్నో. పేదల గుండెకు చప్పుడువే మా జగనన్నో. వైఎస్ఆర్ జెండకు వలసట ఉండదే మా అన్నో. ప్రజలతో ప్రజల కష్టాన్ని తీర్చినవి అన్నో. నిన్ను నమ్మిన జనముకు సంక్షేమం, నిన్ను నమ్మిన జనముకు సంక్షేమం సాక్ష్యము నువ్వు అన్నావు. జగనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, జగనన్న మా వెంట నువ్వు ఉంటే కొండంత. జగనన్న నీ మాట జన హృదయం గెలుసంట, జగనన్న నీ బాట అభివృద్ధికి చేయుతా. అదరని బెదరని రక్తమది, అదరని బెదరని రక్తమది నడవదురాట. క్లాస్ ఓ అదరని బెదరని రక్తమది నడవదురాట. నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట. నిప్పుకు చెదలే పట్టదురా, నిప్పుకు చెదలే పట్టదురా. నీతిని మరిసితిరా, ఉప్పెన తీరుగా వస్తాడురా కాసుకోండిగా. నిప్పుకు చెదలే పట్టదురా, నీతిని మరిసితిరా, ఉప్పెన తీరుగా వస్తాడురా
కాసుకోండిగా పిడికిలి ఎత్తిన నేలబడి కన్నది బిడ్డలరో నీ అరుపులు బొబ్బల డబ్బాల మోగే రాలేరో మళ్ళీ ఇక్కడ వైసీపీ విజయం పక్కాలే ఓహో జగనన్న నీ వెంట నిరుపేదల చేయూత జగనన్న నీ వెంట నువ్వుంటే కొండంతో జగనన్న మా వెంట నువ్వుండే కొండంతో జగనన్న నీ మోటో జన హృదయం గెలుసంట జగనన్న నీ బాట అభివృద్ధికి చేయూత. ఈరోజు ఎన్నో పాటలు నేను పాడినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి దగ్గర కూడా పాడే అవకాశం మళ్ళీ రాలేదు. ఆ రోజు ఆనాడు పెద్దలు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముందల పక్కన కూర్చొని మాట్లాడేటువంటి అవకాశం పాడే అవకాశం దొరికింది. గతంలో ముఖ్యమంత్రులు అక్కడ కూడా ఎక్కడ కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. ఈరోజు నిండు మనసుతో మంచి మనసుతోని కవులను గాయకులను కళాకారులను ప్రేమించాలన్నటువంటి ఒక ప్రయత్నం ప్రేమ జగనన్న మీకు నిండుగా ఉన్నందుకు కూడా మా గాయకులందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ కంచు కంఠం మరొక్కసారి జగనన్న పాటతో ఇక్కడ వినిపించినందుకు ధన్యవాదాలు సార్. ఎస్పెషల్ ఇందులో నాకైతే అదరని బెదరని రక్తమది నడవదురాట ఆ అక్షరాలకి రూపం మీరే కనిపిస్తారు సార్. అవి జస్ట్ మీకోసం పుట్టాయి అంతే. సూపర్ హిట్ సాంగ్స్ ఎన్నో వచ్చాయి యూట్యూబ్లో. అందులో టాప్లో ఉన్న సాంగ్స్ అన్నీ లిరిక్స్ ఎవరా అని వెతికితే మనకు వినిపించే పేరు మాటల తిరుపతి అన్న. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలపై స్పందిస్తూ ప్రజల కోసమే తన కళాన్ని ఎక్కుపెట్టి ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నేతల కోసం పాటలు రాసే మాటల తిరుపతన్నని మాట్లాడవలసిందిగా పాట పాడవలసిందిగా మీ అందరి చప్పట్ల మధ్య రిక్వెస్ట్ చేస్తున్నాను. హలో అన్న, మేడం మీకు పండుగ శుభాకాంక్షలు. అట్లనే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ పండుగ శుభాకాంక్షలు. సురేంద్ర అన్న చెప్పినట్టు మాట మనిషి అయితే పక్షి పాట అన్న. ఎప్పుడో మీ ఓదార్పు యాత్ర అప్పుడే మా పాటలు మీ దగ్గరికి వచ్చినాయి, మేము లేట్గా వచ్చినామన్న. మొక్కలు వాటి ప్రాముఖ్యత గురించి నేను రాసుకున్న పాట మీకోసం. నింగి నేల కలయిక భూతల్లి ఎదలో కదలిక భూతల్లి ఎదలో కదలిక మొదలయ్యే మొలకల వేడుక ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినదెందరో ఈ ప్రకృతికి పైలంగ పచ్చని రంగులద్దినదెందరో మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న చెల్లె మంగళి వాడిన పాటల్లో రాయలసీమ ముద్దు బిడ్డ పాట నాకు బాగా ఇష్టమైన పాట. అది నేను రాసిన పాట అన్న. రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్నా నీ వెంట జనం ప్రభంజనం చూడలే అన్నా. రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్నా నీ వెంట జనం ప్రభంజనం చూడలే అన్నా. అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్నా పేదోళ్ళ పెద్ద కొడుకు మన జగనన్నా. రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్నా నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇందాక గద్దర్ నరసన్న పాడిన పాట అదరని బెదరని రక్తం. ఆ పాట రాసిన రచయిత గాయకుడు ఒకే వేదిక మీద ఉండడం నిజంగా మన అదృష్టం ఈరోజు. ఆ రచయిత ఎవరో కాదు, మానుకోట ప్రసాద్ అన్న. ఎన్నో అద్భుతమైన ప్రజాగీతాల్ని జానపద గేయాల్ని పార్టీలకు ముఖ్యంగా ప్రజల కోసం పనిచేస్తున్న నేతల కోసం ఆయన ప్రాణం పెట్టి పాటలు రాస్తాడు. అటువంటి ప్రజాకవి రచయిత మానుకోట ప్రసాద్ అన్నను మాట్లాడవలసిందిగా ఒక పాటను ఆలపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అక్క. ఇంత మంచి అవకాశం కల్పించిన
మన ముఖ్యమంత్రి గారికి, భాస్కర్ అన్నకు, కృష్ణవేణి గారికి, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కొంచెం టెన్షన్ అవుతుంది, ముఖ్యమంత్రి గారి ముందు పాట పాడది ఫస్ట్ టైం. నేను రాసిన పాట కాలం విలువ తెలిపే పాట. సమయం ఎంత గొప్పదో దాన్ని వృధా చేయడం వల్ల మనం ఏం కోల్పోతామనే పాట. 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన పాట. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు దానికి, సమయమే కదరాయుధము, విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో, ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదని అడగదు, ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు, కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు దానికి, సమయమే కదరాయుధము, మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరు, సమయాన్ని చులకనా చూసినవంటే ఓటమితో నిలిచినట్టే, క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచినం, సమయభావం గొప్పది అది లేదని చెప్పితే కుదరది, గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో, గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో, అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరో. థ్యాంక్ యూ అన్న. మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను ఒక 4 లైన్లు ఒక పాట రాసుకున్నా, ఒకసారి వినిపిస్తా. ఎందుకు రాసుకున్నా అంటే, నేను మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వీర అభిమానిని. నేను కొన్నిసార్లు నా వాట్సాప్ డీపీ కూడా ఆయన ఫోటో ఉంటుంది, అందుకే రాసుకున్నా. జగనన్న రావాలి, జనం బ్రతుకు మారాలి, అప్పుడు రాసుకున్నా ఈ పాట. జగనన్న, మీరు చప్పట్లు కొట్టాలన్న అందరూ పాడుతుంటే, జగనన్న రావాలి జనం బ్రతుకు మారాలి, జగనన్న రావాలి జనం బ్రతుకు మారాలి, రాజన్న రాజ్యంలో రైతు బ్రతుకు పండాలి, రాజన్న రాజ్యంలో రైతు బ్రతుకు పండాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరప్పుడు రాసిన పాట అక్షర సత్యమేందన్న. జగనన్న వచ్చాడు, జనం రాత మార్చాడు, రైతు బతుకు మార్చాడు. ఇవాళ ఒక్కరోజే సంక్రాంతి కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిరోజు ఇంటికి ప్రతిరోజు సంక్రాంతి. అంత అద్భుతమైన పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు. అన్న ఇందాకే సమయం విలువ తెలియజేశారు. ముఖ్యమంత్రి గారి సమయాన్ని కూడా ఎక్కువసేపు మేము వృధా చేయం. 10 నిమిషాల కార్యక్రమం పూర్తిగా ఆనందిస్తారు. చివరగా తేలి విజయక్క, ఒక్కసారి మీరు సార్ దగ్గరికి రావాలి. భారతమ్మ గారికి ఈ విషయం కనెక్ట్ అవుతుంది అనుకుంటాను. బాపు గారు ఒక సినిమాలో ఆడా మగ సమానమే, మగవాడు కాస్త ఎక్కువ సమానం అని అంటారు. ఇక్కడ మేము ఆడాళ్ళ ఉన్నాం కనుక మాకు కాస్త మహిళల పక్షపాతం ఉంటుంది. ఎందుకంటే పురుషులతో పోలిస్తే మహిళలకు ప్రకృతి పరంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఒక బాలింత, 3 నెలల బాలింత ఒళ్ళో పసిబిడ్డను పెట్టుకుని ఉద్యమంలో పాల్గొనడం అంటే మామూలు విషయం కాదు. ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం పోరాడడం అంటే మామూలు విషయం కాదు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండడం అంటే మామూలు విషయం కాదు. అటువంటిది ఒక గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఈ చదువులు అంటే సోకాళ్ళు చదువులు కాకుండా ప్రజల మనసుల్ని చదువుకున్న ఒక గాయనిగా 2 రాష్ట్రాల్లో పేరు పొందినటువంటి విజయక్క పాటని ఇందాకే విన్నాము. 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ అసలు అన్నమ్మ కూడా మాట్లాడాలన్న కూడా టెన్షన్గా ఉంది. కానీ ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప పండుగకి మాకు ఇక్కడికి అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి గారి దంపతులు ఇద్దరికీ, భాస్కర్ రావు గారికి, చెల్లెలు కృష్ణ ముఖ్యంగా పట్టుబట్టి ఇక్కడ దాకా రప్పించారు. అందరికీ పేరు పేరున నా కళావందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పాటలు చాలా పాడాలనుంది
కానీ ఇప్పుడు పాడచ్చో లేదో తెలియదు. ఒక్క లైన్, ఎందుకంటే సమయాభావం ఎక్కువగా ఉంది. ఇందాక పాడింది చిన్న బిట్. ఒక్క లైన్. కొంచెం నేను పాడితే అవి కొట్టినట్టుగా ఉంటాయి పదాలు. అరే జనం మేలు జగతికెరికే మంచి పనులు చేస్తా అంటే పాయిదైతే ఓర్వలేని ఫాల్తు పార్టీలన్నీ కలిసి సిగ్గు ఎగ్గు లేకుండా సిచ్చు పెట్ట చూస్తాన్రు. ఛే ఇక హఠాన్సు విపక్ష కంపు ఈడ దిగింది జగనన్న గుంపు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ మళ్ళీ యూ. అవకాశం అంటుంటే వచ్చి చాలా పాటలు పాడతా. తప్పకుండా థ్యాంక్ యూ. తప్పకుండా మీ అందరి గళాల్ని మేము ఖచ్చితంగా మా ప్రజల కోసం సార్ సంక్షేమంలో భాగంగా వారధులుగా ఉపయోగించుకొని తీరుతాము. ఇక కార్యక్రమం చివరి అంకానికి వచ్చింది. ఈనాడు ఇంత అద్భుతంగా ఒక ఆధ్యాత్మిక తిరుపతి క్షేత్రాన్ని మనం కళ్ళ ముందు నిలిపినట్టుగా సెట్ వేసినటువంటి ఆర్ట్ డైరెక్టర్స్ని ముఖ్యమంత్రి దంపతులు ఆశీర్వదించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందుగా ఆర్ట్ డైరెక్టర్స్ మహేష్ గారిని సార్ దగ్గరికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.